గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణ విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా బాలకాండను 65 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 66వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుందాం. క్షేత్రపాలుడికి సమర్థాధురుడికి నమస్కారం చేసుకుని ప్రారంభం చేద్దాం. మహాబలుడైన గరుత్మంతుడికి చెప్పాడు, నేను నా పితృదేవతలకు తర్పణాలు ఇడవాలి. అంశుమంతుడు సగరుడు యొక్క మనవడు తన పినతండ్రులందరూ కూడా కాలి బూడిదయ్యారు తెలుసుకుని వాళ్ళకి జలతర్పణాలు వదలడానికి గరుత్మంతుడికి చెప్పాడు. ఏమని? నీరు తేవటం కోసం. నీరు కావాలి కదా తర్పణాలు ఇవ్వడానికి. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, నాయనా, నీ పితరుల వధ లోకహితం కోసమే జరిగింది. అపరిమేయ మహిమాన్వితుడైన కపులుని చేత ఈ మహాబలవంతులు కాల్చివేయబడ్డారు. కాబట్టి వీళ్ళకి లౌకికమైన జలంతో తర్పణాలు విడవకూడదు. అంటే ఏదో ఇక్కడ కనపడే జలం, ఏ బావిలో నీళ్ళలో నన్ను తెమ్మని చెప్పావో అది కాదు, అలా విడవతగదు. హిమవంతుని యొక్క పెద్ద కూతురైన గంగా హిమవతో జ్యేష్ఠ దుహితా పురుషర్షభ, పెద్ద కూతురైన గంగ, ఆ గంగ యందు నీ పితరులకు తర్పణాలు విడవాలి సుమా.